ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, మనోహర్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతు బంధు కోతలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మతిమరుపు వచ్చింది. అప్పుడు 3 కలలకు రైతు బంధు ఇవ్వాలి అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. రేవంత్ రెడ్డి రుణమాఫీకి షరతులు పెట్టు చాలా మందికి ఎగొట్టారు అని అన్నారు. కేసీఆర్ 11 విడతల్లో 73,000 రూపాయలు ఇచ్చారు. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రైతులను మోసం చేస్తున్నాడు. బడా బాబులకు, కంపెనీలకు రేవంత్ షరతులు లేవు అని అన్నారు. కేసీఆర్ హయములో కడుపులో చల్ల కదలకుండా అకౌంట్లో డబ్బులు పడేవి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే షరతులు లేకుండా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. వారికి అన్యాయం జరిగితే ఊరుకోం, తస్మా జాగ్రత్త. వానాకాలం పంటలకు 17,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 1,04 లక్షల మందికి పైగా మనుషులు పనికి వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి వచ్చిన 8.50 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధి హామీ డబ్బులు ప్రజలకు చెల్లించకపోతే 3 నెలల్లో తిరిగి కేంద్రానికి చెల్లించాలి అని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారు. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానాకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమైతుంది? 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్గొండ, ఖమ్మం జిల్లా, ఇలాంటి జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే. ముఖ్యంగా గిరిజన, దళిత రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత, గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపుకు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి 200 ఉంటుంది. ఇవాళ 1,00,000 ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 1,00,000 ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన. అన్ని ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునే వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది.
రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునేవాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలు ఉంటాయి, వర్షాధారిత పంటలు ఉంటాయి, వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. ఎల్లుండి 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు కానీ, కంది రైతులకు కానీ, హార్టికల్చర్ రైతులకు కానీ మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించండి. ఇవాళ పంట ఒకటి కావచ్చు, కానీ దాని పెట్టుబడి ఎక్కువ. కందులు దాదాపు 10 నెలల పంట, చెరుకు ఏడాది పంట, పసుపు ఏడాది పంట, పత్తి 6-7 నెలల పంట. దాని పెట్టుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాను. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏమైంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తాబట్టి పంటల బీమా గుండు 0, రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది 0. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టింది. అన్ని ఉత్తాయి, మీరు ఏమిచ్చారు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారు, గుండు 0 పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారు, దాన్ని 0 పెట్టిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబడుతుంది. రుణమాఫీ సగమే చేస్తుంది. బోనస్ చెప్పిందంటే 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టారు. 24 గంటల కరెంట్ అన్నారు, 16 గంటలకు మించి కరెంట్ వస్తుంది. ఇక మరి మీరు ఇచ్చింది ఏంటి? మీరు రైతులకు చేసింది ఏంటి అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్న వాళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఓన్లీ బ్యాంకులలో జల్ది కట్టుని మీకు వేస్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది, ఇదేం కొత్త స్కీమ్ కాదు, నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చింది కదా, అదే పద్ధతిలో 5,000 బదులు 7,500 ఇస్తాను. నువ్వు నమ్మించి గద్దెనెక్కినావు. మరి గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాటే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పింది. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏది వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇవాళ ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరీలో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదేరు లేనటువంటి వాళ్ళు. కూలీ కడితేనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏంటట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. భూమి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ చేస్తా ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు.
ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. స్పర్శ్ అనేటువంటి కొత్త కార్యక్రమం దేశంలో 7 రాష్ట్రాల్లో తెస్తున్నారు, అందులో తెలంగాణ కూడా ఉన్నది. అంటే రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు వాళ్ళు, డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది మీరు ఇట్లా చేస్తున్నానే వాళ్ళు బంద్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మాట చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు, డైరెక్ట్ పనిచేసిన పోతాయి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుపడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది, ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయినట్టు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్ పోలే పైసా, గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు గ్రీన్ జోన్ లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్ పోయింది. ఇప్పుడు రెడ్ కు బార్డర్ ఉన్నది, 4 రోజులు అయితే రెడ్ జోన్ లో పోయింది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్ లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత, బాంబే ఎల్లో జోన్ ఉన్నది, ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్ లో పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి. ఈ రాష్ట్రం ఎటుపోతుంది? ఈ రాష్ట్రం పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్ గా మీరు దొంగలు పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉండేది మన దగ్గర. హ్యాక్ అయి ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ అయిలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్ గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవారు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ అయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా హ్యాక్ అయి అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఒక ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా, ఇంకిది మంచిది తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ అయి బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈరోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం మారగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని నిర్లక్ష్యం అవుతా ఉంది. ఆ రింగ్ టోన్ ఏందో పెట్టింది కొత్తగా 40 సెకండ్లు ఆ రింగ్ టోనే నడుస్తుంది. యాక్చువల్లీ డయల్ 100 చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలు ఉంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో
15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాల్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. పోలీస్ వాహనాలు కొత్త కొత్త ఇన్నోవా కార్లు ఇప్పించారు. నెల నెల పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో టెక్నాలజీని అందించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో కట్టారు. రోజు రేవంత్ రెడ్డి ఆనే కూర్చుంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది. పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా తలెత్తుకొని విధి నిర్వహణలో పోలీసులు ఉండే విధంగా కేసీఆర్ గారు పనిచేసింది. ట్రాఫిక్ పోలీసులకు 30% అధికంగా వేతనాలు కూడా ఇచ్చారు. టెక్నాలజీకి అవసరమైన నిధులు అందించారు. కానీ ఈరోజు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది. తెలంగాణ బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవడన్నా కంపెనీ వాడు వస్తాడా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? హోంగార్డులకు పెంచిన జీతం ఇంతవరకు పెంచలేదు. ఏ పోలీసింగ్ అన్నాడు. అరే అందరికి ఒకటే ఉండాలి కదా, సమాన పనికి సమాన వేతనం. నేను హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన, మా అన్న కానిస్టేబుల్ ఉండే, నాకు పోలీసు వాళ్ళ కష్టాలు తెలుసు, నేను ఏ పోలీసింగ్ తెస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడి పాపం ఆ తెలంగాణ స్పెషల్ పోలీసులు టీజీఎస్పీ పోలీసులు ఏమైంది? ఏ పోలీసింగ్ మాకు ఏ పోలీసింగ్ పద్ధతి తెస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, తెమ్మంటే 10 మందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసిండు, 39 మందిని సస్పెండ్ చేసిండు. నువ్వు ఇచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది, వాళ్ళు తప్పు అడిగిందా? ఏమైంది ఏ పోలీసింగ్ అని నేను అడుగుతా ఉన్న పోలీసుల పక్షాన్ని. నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయమని అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తావా? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్రంలో రైతుల పక్షాన రైతు భరోసాలో కోతలు పెట్టకండి. అర్థం చేసుకోండి, లోతైన విశ్లేషణ అవసరం. ఏ రకంగా రైతులకు కోతలు పెట్టాలని కాదు ఆలోచించాల్సింది, ఏ రకంగా రైతులకు మేలు చేయాలి, ఏ రకంగా రైతులకు సహాయపడాలన్నదే ప్రభుత్వం ఆలోచించాలి. నువ్వు పత్తి వేసుకున్నావు కనుక నీకు ఎగబెడతా, నువ్వు చెరుకేసినవు ఎగబెడతా, నువ్వు కంది వేసినవు ఎగబెడతా, నువ్వు హార్టికల్చర్ పండ్ల తోటలు పెట్టినవు నీకు ఎగబెడతా, ఇది కాదు. నీకు ఎట్లా అందిస్తా, రైతుని ఎట్లా నిలబెడతా, రైతు ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచుతా అని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప రైతుకు ఎట్లా కోత పెట్టాలని ఆలోచించకూడదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ పూర్తి చేయాలని, ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, షరతులు లేకుండా కోతలు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు.